ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఈ ఉదయకాల సమయం నీ వాక్యం వినుటకు దేవా నీ కృపను అనుగ్రహించినందుకు వందనాలు. అనేకులు నాయన నిన్నటి వారిగా గతించిపోయినారు. అయితే నన్ను మమ్మల్ని ప్రేమించి ఉదయకాలమున నీ వాక్యము వినుటకు నీవు అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి విధమైన నాయన శోధనకు నాయన మమ్మల్ని తప్పిస్తూ నీ యొక్క నాయన వెలుగులో నాయన మేము నడిచేదానికి మార్గాన్ని చూపిస్తున్న నీ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాలమున నాతోనూ మాతోనూ మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనము మరియు 3వ వచనమును చదువుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2 మరియు 3వ వచనము. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. మనము చదివిన వాక్య భాగంలో ప్రవక్త అయిన యెషయా యూదా ప్రజల యొక్క దుష్టత్వాన్ని బట్టి, దేవుని యొక్క వేదనను, వారు చేసిన కార్యములను బట్టి ప్రభు దుఃఖిస్తున్న విధానాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన చెప్పుచున్న మాట, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అని మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. నేను పిల్లలను కని వారిని పెద్దవారిని చేసి వారిని పోషించి వారిని బలపరిచాను. అయితే వారు చేసిన కార్యం ఏమిటంటే వారు నాకు తిరుగుబాటు చేసి ఉన్నారు. మనము చూసినట్లయితే అబ్రహామును ప్రభు పిలిచినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బయలుదేరి వచ్చినాడు. దేవుని మాటకు లోబడ్డాడు. నీ ప్రజలైన వారు అనగా నీ సంతానమునకు ఈ స్థలమును అనగా కానానును ఇస్తాను అని ప్రభు వాగ్దానము చేశాను. ఆకాశ నక్షత్రము వలె వారిని విస్తరింప చేస్తానని వాగ్దానమును చేసి ప్రభు తన యొక్క కృపను ఎలాగూ అనుగ్రహించిన అయినాడో చాలా తేటగా తెలియపరిచినాడు. అలాగనే ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క సంతతిని ఆశీర్వదించినాడు. వారు దేవునికి విరోధముగా అనేక సార్లు సనుక్కున్నప్పటికీ ఆయన అబ్రహామునికి ఇచ్చిన వాగ్దానం, ఇస్సాకుకి ఇచ్చిన మాట, యాకోబుతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. తన ప్రజలైన వారు ఎలాగూ ఆయనకు సమీపముగా ఉంటారు, ఎలాగూ వారిని ఆశీర్వదిస్తానని వాగ్దానము చేసినాడో వాటిని జ్ఞాపకం చేసుకొని వారి విడిచిపెట్టినప్పటికీ అనేక సార్లు దేవుని ప్రజలైన వారు ఆయన ఆజ్ఞలు ఇచ్చినప్పుడు 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞగా ఇచ్చిన మాట, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండరాదు అని. ఏ స్వరూపమును చేసుకొనకూడదు, ఎలాంటి విగ్రహానికి నీవు నమస్కరించకూడదు అని సెలవిచ్చినను దేవుని ప్రజలైన వారు అనేక సార్లు తమ యొక్క దేవుణ్ణి విడిచిపెట్టి, తమ యొక్క రక్షకుని విడిచిపెట్టి, వారిని విమోచించిన వారిని విడిచిపెట్టి అన్యుల యొక్క విగ్రహాలను నమస్కరించి పూజించి వాటికి బలిపీఠములను కట్టి దేవుని యొక్క బలిపీఠమును నిర్లక్ష్యపరిచిన వారిగా ఉండటం మనం చూడగలము. రాజుల గ్రంథము దినవృత్తాంతంలో చదివినట్లయితే దేవుని ప్రజలైన వారు ఎన్నిసార్లు దేవుని దుఃఖపరిచినారో అన్న కార్యము మనము చూడగలం. న్యాయాధిపతులలో కూడా మనం ఈ కార్యములను చాలా తేటగా చదవగలం. అలాంటి వారిని చూసి ప్రభు చెప్తున్నాడు, నేను పిల్లలను పెంచి కని వారిని పెద్దవారు చేస్తే వారు నాకు తిరుగుబాటు చేసి ఉన్నారు. ఎలాగ తిరుగుబాటు చేసినారు? ప్రభు యొక్క వాక్యము అనగా ఆయన యొక్క ఆజ్ఞను తిరస్కరించిన వారిగా, అన్య దేవతల వైపు తమ యొక్క హృదయాలను తిప్పిన వారిగా, దేవుని దుఃఖపరిచిన వారిగా ఉండటం మనం చూడగలం. ప్రభు ఇశ్రాయేలును హెచ్చరించలేకుండా వారిని సరిదిద్దే దానికోసం వాడిన ఒక జంతువు అని మనము చూసినట్లయితే, గాడిద తన సొంత వాణి దొడ్డిని ఎరుగును అని చెప్పటం చూడగలము. పరిశుద్ధ గ్రంథంలో గాడిదకు ఒక ప్రాముఖ్యమైన స్థలం ఉండటం మనం చూస్తూ ఉన్నాం.
బిలాము దేవుని ప్రజలకు విరోధముగా ప్రవచించేదానికి బాలాకు చేత ప్రేరేపించబడ్డవాడిగా వెళ్తున్నప్పుడు ప్రభు తన దూతను పంపించిన కార్యమును బిలాము కనుగొనలేకపోయినాడు. ఆయన కన్నులు మూసివేయబడ్డాయి. అయితే ఆయనను మోసుకొని వెళ్ళిన గాడిద దేవదూత ఖడ్గము దూసుకొని వేచి ఉండటము చూచి తన యొక్క యజమానిని రక్షించడానికి ప్రయత్నించిన కార్యమును చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు తాను యెరూషలేములో ప్రవేశించినప్పుడు జకరియా ప్రవక్త ద్వారాగా ప్రవచించిన కార్యమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన గాడిద పిల్లను ఎక్కి యెరూషలేములోకి ప్రవేశించవలసిన కార్యమును చూస్తూ ఉన్నాం. అలాగూ ఒక ప్రాముఖ్యమైన ఒక జంతువుగా ఉండటం మనం చూస్తున్నాం. గాడిదకు తన సొంత వాణి దొడ్డి ఎక్కడుందని తెలుసు అంట. నీవెక్కడైనా ఉండు, సాయంత్రానికి తన యొక్క గమ్యము చేరుకుంటుంది. అయితే తన ప్రజలైన వారు దేవుని ఎరిగినాను, దేవుని బిడ్డలను చెప్పుకునేవారు దేవునికి లోబడనని వారిగా, ఆయనను దుఃఖపరిచే వారిగా ఉంటున్నారని ఇక్కడ ప్రభు తన యొక్క సేవకుని ద్వారాగా చెప్పటం చూడగలం. నీ జీవితంలో నీకు ప్రభు అనేకమైన కార్యములు చేసి ఉన్నాడు. నేను అనేక రీతిగా హెచ్చించినాడు. అయితే నీవు దేవుని ప్రజలైన యూదులు, ఇశ్రాయేలీలు ఎలాగైతే దేవుని మరచి తమ ఇష్టానుసారముగా జీవించి దేవునికి విరోధముగా నడుచుకున్నారు, అలాగ నడుచుకుంటున్నావా? లేక దేవుని మాటకు లోబడి ఆయన యొక్క సన్నిధిలో ఆయనను వెంబడిస్తూ ఆయనకి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నావా అని ప్రభు పరీక్షించుకోమంటున్నాడు. గాడిద తన సొంత వాని దొడ్డిని ఎరుగును అన్న రీతిగా నీవు దేవునిని పట్టుకొని ఆయన కోసము నమ్మకముగా జీవించే వ్యక్తిగా ఉంటావు. నీ రక్షకుడు, నిన్ను విమోచించేవాడు, నీకు విమోచన కర్తగా ఉన్నవాడు ప్రభు యేసు క్రీస్తు అని గ్రహించుకొని ఆయన వైపు చూస్తావా అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున దేవుని సన్నిధిలో దేవుని యొక్క కృప కొరకు నీవు వేచి ఉన్నావు. ఆయన వైపు చూడు. దేవుని విడిచి ఆయనకు విరోధమైన కార్యములను చేసి ఆయన దుఃఖపరిచే కార్యములన్నిటిని విడిచిపెట్టమని ప్రభు నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఎలాగున్నావు? ఈ ఉదయకాల సమయంలో నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ప్రాతకాలంలో నీవు అనుగ్రహించిన హెచ్చరికను బట్టి వందనాలు తండ్రి. దేవా, ఇశ్రాయేలీయులను నీవు పెంచి పెద్దవారు చేసినప్పుడు తిరుగుబాటు చేసినావని ఆ దినములోని సేవకుని ద్వారా సెలవిచ్చినావు. ఈ దినములో నాయన నీ వాక్యము చేత పోషించబడి బలపరచబడిన తర్వాత కూడా అనేక సార్లు విశ్వాసులను చెప్పేవారు నాయన నీకు విరోధంగా వెళ్తున్నాము తండ్రి. ఆ కార్యములన్నిటినీ సరిచేసుకొని వాటిని విడిచిపెట్టి మా యొక్క నాయన దేవా బలహీనతలన్నింటినీ ప్రక్కన పెట్టి నీ వైపు చూసి నీ సన్నిధి చేరుకునే కృపను అనుగ్రహించండి. గాడిద ఎలాగైతే తన సొంత వాడిని దొడ్డిని ఎరుగునో, అనేక సార్లు బుద్ధిహీనతకు ఒక సూచనగా చెప్పబడిన గాడిదను నాయన నీవు నాయన మా ముందు ఉంచున్నావు. మా యొక్క నాయన బలహీనతలు సరి చేసుకొని మేము కూడా నాయన నీ సన్నిధిలో నీకు నాయన సమీపముగా రావటానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.